అక్క, ఓ బావ, అన్న, వదినే, ఆపై అత్తమ్మ, ఆడపడుచు వీరంతా తల్లిదండ్రులు చనిపోయిన ఆ పేద యువతికి ఓ మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలని చూస్తారు. అవసరమైతే ఎదురు డబ్బు ఇచ్చే వ్యక్తికి ఇచ్చి పెళ్లి జరపాలని ప్రయత్నాలు చేస్తుంటారు. ఇదంతా నిజమనుకొని నమ్మిన వారి నుంచి లక్షల్లో సొమ్ము గుంజి మాయమవుతారు. తీరా చూస్తే వాళ్ళంతా పెళ్లి కాని ప్రసాదుల్ని లక్ష్యంగా చేసుకొని మోసాలకు పాల్పడే ముఠా సభ్యులు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఇలాంటి ముఠాల వల్ల చిక్కుని పదుల సంఖ్యలో బాధితులు లక్షల్లో సొమ్ము పోగొట్టుకున్నారు. దీనిపై ఇటీవల ఫిర్యాదులు అందడంతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కొన్ని సామాజిక వర్గాల్లో పెళ్లిడు ఆడపిల్లలు తక్కువగా ఉండడంతో అవివాహిత యువకుల సంఖ్య పెరుగుతూ వస్తుంది. పెళ్లి సంబంధాలు దొరక్క వెసిగిపోయిన వీరు దూర ప్రాంతాలు, ఇతర రాష్ట్రాల్లో పేదింటి యువతులకు ఎదురుకట్నం ఇచ్చి మరీ వివాహం చేసుకునేందుకు ముందుకు వస్తున్నారు. ఈ పరిణామాన్ని సొమ్ము చేసుకునేందుకు నకిలీ పెళ్లి ముఠాలు పుట్టుకొచ్చాయి. రాయలసీమలోని హిందూపురానికి చెందిన ఓ వ్యక్తికి 40 ఏళ్లు దాటాయి. ఆ ప్రాంతంలో వధువుల కోసం వెతికినా దొరకలేదు. భీమవరానికి చెందిన అగ్రవర్ణ పేదింటి యువతి ఉందని మధ్యవర్తులు ఆయనకు సమాచారం పంపారు. ఆ వ్యక్తి భీమవరం వచ్చి మధ్యవర్తులను కలవగా యువతి కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకొని పెళ్లి చేసుకొని తీసుకెళ్లవచ్చని చెప్పి 4.5 లక్షలు లాగేశారు. పెళ్లి చేసుకుని ఆమెను సొంతూరుకు తీసుకెళ్లగా మొదటి 2 రోజులు అనారోగ్యం అంటూ నాటకం మొదలుపెట్టింది. వారం తర్వాత మా వాళ్ళను చూసొస్తానని పట్టుబట్టడంతో భర్త ఆమెను భీమవరం తీసుకొచ్చాడు. టౌన్ రైల్వే స్టేషన్కి వచ్చాక మాయమాటలు చెప్పి కనిపించకుండా పోయింది. పెళ్లి కొడుకు మధ్యవర్తులకు ఫోన్ చేసి ఆరా తీయగా నకిలీ పెళ్లి వల్ల చిక్కుకున్నట్టు అర్థమైంది. ధర్మవరానికి చెందిన యువకుడు ఇదే తరహాలో 3 లక్షలు ఇచ్చి మోసపోయాడు. సత్యసాయి జిల్లా కొత్త చెరువుకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ నుంచి 8 లక్షలు తీసుకొని కుచ్చు టోపీ పెట్టాడు. కర్ణాటకలోనూ బాధితులు ఈ ముఠాల వల్ల చిక్కినట్టు సమాచారం. కొందరు నకిలీ వధువులు అయితే అత్తింటికి వెళ్ళాక రాత్రికి రాత్రే నగదుతో పారిపోతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నువ్వుడూరుకు చెందిన ఓ మహిళ ఈ ముఠాలో అక్క పాత్ర పోషిస్తుంది. ఇదే మండలానికి చెందిన ఓ పాల వ్యాపారి అన్నగా, బావగా నటిస్తున్నాడు. భీమవరంలో అత్తమామలు, తాడేపల్లిగూడెంలో ఆడపడుచు పాత్రధారులు ఉన్నారు. వీరంతా మాయమాటలతో ఎదుటివారిని కట్టిపడేయటంలో దిట్టలు. తల్లిదండ్రులు లేని పిల్ల చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు పడింది. మీ ఇంటికి వెళ్ళాకైనా సుఖపడుతుంది అంటూ వారు చెప్పే కన్నీటి గాథలు అవతలి వారి మనసుకు ఇట్టే కరిగిస్తాయి. పెళ్ళైన కొద్ది రోజులకు కానీ తాము మోసపోయామన్న సంగతి తెలియడం లేదు. ఇది సంగతి. జాగ్రత్తగా ఉండండి. పెళ్లి పేరుతో జరిగే మోసాలను చూడాల్సి వస్తుంది మనం.